చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం 14 నెలల పరిపాలన అనంతరం కూడా స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గత సంవత్సరమే అనుకున్నా కానీ మార్గదర్శకాలు కుదరక ఇప్పుడు ఇస్తున్నారు. మరి ఏ విధంగా వెళ్తే ఎలా ఉంటుంది, మరి మగవారి పరిస్థితి ఏంటి? అవునండి, ఇది యాక్చువల్గా మనం తెలంగాణ కర్ణాటకలో చూస్తున్నాం. అక్కడికి ఆల్రెడీ ఇది ఫెయిల్ అయిన పథకమే అక్కడ. కానీ జనాలు ఇలా ఇవ్వటం వల్ల ఫ్రీ బస్సుకి అలవాటు పడటం వల్ల జనాలు ఆడవాళ్ళకి మేలు జరగవచ్చేమో కానీ మగవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. బస్సులు దొరకవు, పనులన్నీ ఆగిపోతాయి. అలాగే ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చి మగవాళ్ళని బాగా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నట్టు. అది మగవాళ్ళకే కదా ఎన్ని అయ్యాయి ప్రాబ్లమ్స్. జిల్లాలు అనుకునే వాదన చాలా మంది సపోర్ట్ ఇచ్చారు, జనరల్గా తిరిగే వాళ్ళు కూడా. లేదా రాయితీలు ఇవ్వండి, ఛార్జీల పైన రాయితీలు ఇవ్వండి, తగ్గించివ్వండి అని అడిగారు. ఇప్పుడు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అని చెప్పి కరెక్టే, కాదంటలేదు. కాకపోతే ఇప్పుడు రద్దీ సమయంలో, పండగ సమయంలో రేట్లు పెంచుతూ ఉంటారు. మరి మగవాడు ఇప్పుడు హైదరాబాదు బోర్డర్ వరకు వచ్చేసి అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ ఎక్కాడు అనుకోండి, ఇక్కడికి రావడానికి ఫర్ ఎగ్జాంపుల్ 150-200 టికెట్ తీసుకుంటే ఆయన నుంచుంటాడా, వీళ్ళు కూర్చుంటారా? అదేది చాలా దరిద్రమైన, చాలా చండాలమైన ఈ కాన్సెప్ట్ అండి. నాకు అది కరెక్ట్ కాదు. అదంటే యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా వృద్ధులకి, మహిళలకి, స్టూడెంట్స్కి, వృద్ధులకి అని స్టూడెంట్స్కి ఫ్రీ బస్సు పెడితే అది తప్పులేదండి. ఈ విధంగా చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు పడతారు. ఇది కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎట్లయినా ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సరైన హామీలతో జనాలను ఇబ్బంది పెడతాం తప్ప మరేమీ లేదు. చాలా చండాలమైన పని ఇది నాకు తెలిసి. ఈరోజు 3 ఏదైతే ఉండవల్లి కేవ్స్ ఉన్నాయో అక్కడ ఈ ప్రోగ్రామ్ అట్టహాసంగా ఓపెనింగ్ అవబోతుంది. మరి ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? వాహన మిత్ర కింద ఏదైనా కన్సెషన్ ఇచ్చో లేదా రిబేట్లు ఇచ్చో ఈ ఉపకార వేతనం లాగా ఏదైనా ఇస్తే బాగుంటుందా అనేది వాళ్ళ వాదన. గతంలో కొంచెం ఒక 10,000 సహాయం చేసినప్పటికీ ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది ప్రభుత్వం. మరి ఎలా ఉంటుంది? ఈ కేసుల నిమిత్తం కానివ్వండి, రోడ్ల నిమిత్తం కానివ్వండి, సర్వీసులు బయట ఆటోలు ఎక్కువైపోయినాయి వాళ్ళ బాధ. మరి ఒక ఫ్యామిలీని ఎలా లాక్కొస్తాడు ఆయన? అది పెట్టేటప్పుడే ఆలోచించాలండి. ఆటో కార్మికులు చాలా బాధపడతారు, ఇబ్బంది పడతారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మేము ఇప్పుడు బాగున్నామా చాలా, వేరే వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, ఎన్ని కుటుంబాలు వీధిపాలు అవుతాయి, ఎన్ని కష్టాలు పడతారు, వాళ్ళ ఫ్యామిలీలు ఏంటని ఆలోచించాలి. ప్రత్యేకంగా బస్సుల వల్ల ఉపయోగం ఎవరికి లేదండి. అది నిర్లక్ష్యంగా దాన్ని మిస్యూజ్ చేసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం అనేది లేదు. ఇది నా అభిప్రాయం అండి. మరి ఎవరి అభిప్రాయం అనేది నాకు తెలియదు. ఇది మాత్రం వాస్తవం అండి. చాలా గొడవలు, ఇబ్బందులు, కొట్టుకోవడాలు జరుగుతాయి. దీనివల్ల నాట్ యూజ్ అండి, నో యూజ్ అండి. అప్పుడు ఆయన పెట్టిన పథకాల్లో ఒకటి గ్యాస్ పథకం అనేది ఒకటి ఇంప్లిమెంట్ అవ్వలేదు. 3 పథకాలన్నా ఒక సిలిండర్ తాపాడు. అది కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు. కొంతమందికి అమ్మ ఒడి అన్నాడు, తల్లికి వందనం అన్నాడు. అవి కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళకే వచ్చినాయి తప్ప, వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళకే చేస్తున్నారు తప్ప ఎవరికి ఉపయోగం లేదండి. కరెక్ట్గా ఎవరికైనా వచ్చినట్టు ఎవరికి లేదండి. పెరిగే భారాలు ఆల్రెడీ ఆర్టీసీ లాస్లో ఉంది. గతంలో చూసుకున్న సంస్థలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి నడిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పర్మనెంట్ అవ్వలేదు. ఆ సమస్యలని అలా పెట్టుకొని ఇప్పుడు ఇది అర్ధాంతరంగా ఇప్పుడు ఇది మొదలు పెడుతున్నారు. కాబట్టి ఎలా ఉంటుంది రేపు? మరి పెరిగిన భారాలు, నిత్యావసర సరుకుల ధరల మీదో లేదా ఇంటి పన్నుల మీదో పడితే ఏమవుతుందండి? అందరూ ఇల్లు అమ్ముకోవటం, లేకపోతే ఆస్తులు అమ్ముకోవటం, లేకపోతే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్గా అమ్మేసుకోవడం జరుగుతుందండి. అదని పెనుభారం అంతా మన ఆర్థిక వ్యవస్థ మీద పడుద్ది. మన పన్నుల రూపంలో, కరెంటు రూపంలో మనమే కట్టాల్సి వస్తుందండి. కరెంటు బిల్లు కూడా టూ మచ్గా ట్రూ వాల్యూస్ అని, ఆ వాల్యూస్ అని రకరకాలుగా 500 రూపాయలు వచ్చే వాళ్ళకి 1500 డబల్ ట్రిపుల్ వస్తుందండి. ఇదంతా అది ప్రజల్ని దోచుకొని ప్రజలకు ఇవ్వటమే అండి. సంపద సృష్టి అంటే ఇది కాదండి. ఎవరికి ఆర్థిక భారం పడకుండా చూసుకోవటమే సరైన చర్య నేను కోరుకుంటున్నాను. అయితే ఈ పథకం ఉద్దేశం ఏంటంటే మహిళలు, చేతి వృత్తి పనులోళ్ళు, లేకపోతే గంపలతో అమ్ముకునే వాళ్ళు, వ్యాపారస్తులు తిరుగుతూ ఉంటారు కదా రోజు. కొంతమంది దూరాపారం వెళ్ళే వాళ్ళు బస్సులు ఎక్కువ వస్తూ ఉంటారు. కాబట్టి మహిళలకి ఎంతో కొంత అమౌంట్ ఆదాయం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి మొదలు పెడుతున్నారు. అయితే ఏంటంటే దీనివల్ల అంత ఉపయోగమే ఉంటుంది, ఎంతో కొంత డబ్బులు అనేవి మహిళలు సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు. అంటే దాచిపెట్టుకోవడానికి వీలు ఉంటుంది, కొంతవరకు ఆదా అయితే రేపు దేనికో దానికి వర్కౌట్ అవుతుంది అనేది అసలు అంశము. వెనకాల ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి సూపర్ 6లో ఇదో భాగం. ఏమంటారు? ఎలా అనిపిస్తుంది? రాష్ట్రం మొత్తం తిరగచ్చు. అవునులేండి, తిరగొచ్చులే. కానీ బస్సులకి వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళకే అవసరం. ఇప్పుడు మేము కూలి పనులు చేసుకునే వాళ్ళం, పొద్దున్న లేస్తే ఆటోలో తిరుగుతాము. పెద్దగా మాకైతే అవసరం లేదు. ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. అది అయితే మళ్ళీ ఏమంటున్నారంటే తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, వేరే గుళ్ళకి వెళ్ళాలన్నా మహిళలు ఆయాసపడి ప్రయాసలు పడి వెళ్తూ ఉంటారు. దీంతో ఛార్జీలు చాలా అవుతాయి. కాబట్టి మినిమం లాంగ్ వెళ్ళాలన్నా ఒక 500 అవుతాయి మినిమము. సో ఇవన్నీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఉపయోగం. ఇది ఇవాళ మధ్యాహ్నం 3ంటికి అమలవుతుంది. ఎలా అనిపిస్తుంది?
ప్రయాణాలు అంటే పర్వాలేదు, దానికి కొంచెం ఉపయోగపడతాయి. జనరల్ గా అసలు పనుల మీద వెళ్తే కనుక మీకు రోజుకి ఎంత అవుతుంది, మామూలుగా ఛార్జీలు ఎంత అవుతాయి? ఆటో అయితే రోజుకి 50 రూపాయలండి మనిషికి. బస్సులు అయితే మాకు ఉపయోగపడవు, ఎందుకంటే పొలాల్లోకి పోయేవాళ్ళం కదా, అందుకని ఇక్కడికి వచ్చేసి ఆటో పెట్టుకుంటా ఆటో వాళ్ళకే వెళ్తాం మేము ఎక్కువగా. అది మరో మాట ఏంటంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నా, మహిళలు ఆడపిల్లలు ఉన్నా కానీ పాసులు తీసుకునేవాళ్ళు ఇప్పుడు అవి కూడా లేవు. జనరల్గా ఊరినే 0 ఫేర్ టికెట్ అని ఆధార్ కార్డు చిన్న కార్డు చూపిస్తే దాని మీద తిరగొచ్చు. అలాగా ఇప్పుడు సిటీలో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏదైనా కూరగాయలకి వెళ్ళాలన్నా, లేకపోతే సరుకులు తీసుకోవడానికి ఇట్లాంటి కాంప్లెక్స్లకి వెళ్తారు కదా, అక్కడ కూడా ఉచితమే. అదే మహిళలకి కొంచెం ఉపయోగం ఉంటుంది. అంటే ఇప్పుడు కూరగాయలకు 10 రూపాయలు మిగిలిన చాలా అనుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. పక్క రాష్ట్రంలో కూడా పెట్టారు, వాళ్ళకి కొంచెం ఉపయోగపడింది ఇదే విధానం. ఖచ్చితంగా డబ్బులు అయితే సేవ్ అవుతాయి. మహిళా శక్తి దీని పేరు పెట్టారు, సింపుల్ శక్తి. బాగానే ఉంది, మంచిది. నమస్కారం సార్. చూసుకుంటే ఆగస్టు 15 కూటమి సంవత్సరం 14 నెలల పరిపాలన. ఒక పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే సూపర్ 6లో మరొక పథకం, కీలక పథకం మహిళలకి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు. ఒక పక్క పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి మధ్యాహ్నం 3 కాడి నుంచి బస్సులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఓపెనింగ్ వచ్చి ఉండవల్లి కేవ్స్ దగ్గర పెట్టారు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఓన్లీ మహిళల కంటే ఎలా ఉంటుంది, పెరిగిన భారాలు రేపు ఎవరి మీద పడతాయి, 8,000 పైచిలుకలు బస్సులు రెడీ చేసామంటున్నారు, ఇంకా కొన్ని కూడా ఈ సంవత్సరం లోపలే కొనుగోలు ఉంటాయి అంటున్నారు. టోటల్గా చూస్తే ఎలా ఉంది ఈ పథకం, ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది? ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోయి జనాలు అతోకతలం అయిపోతున్నారు. ఆ మధ్య సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఇంకా కోలుకోలేదు జనాలు. దీనివల్ల మళ్ళీ ప్రజల మీద భారం పడుతుంది. దీన్ని దాన్ని చూసుకొని ఆర్టీసీని ఇచ్చేసుకోవాలి. లిస్ట్ కూడా ఇచ్చారండి. నెక్స్ట్ ఆటో వాళ్ళు రోడ్డును పడతారు. పొద్దున్న వెళ్తే కానీ సాయంత్రానికి వాళ్ళకి 500 కూడా మిగలట్లేదు. డీజిల్ ఖర్చులు పోను, వాళ్ళ సర్వీస్ పోను. వాహన మిత్ర కింద ఏదైనా సహాయం చేసి సంక్షేమ బోర్డు పెడితే వాళ్ళు కొద్దిగా అలాంటివి ఏం పెడతలేదు. ఇప్పుడు ఒకప్పుడు 3 డ్రైవర్లు, సీనియర్ డ్రైవర్లు కలిపి ఒక ఆటో ఇవ్వటమో, లేదా 2 బళ్ళు ఇవ్వటమో, తోలుకొని బతకండి అనేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. రోడ్డు మీద ఏమో ట్రాఫిక్ కేసులు ఎక్కువైపోయినాయి, తోలేది తక్కువ, కేసులు ఎక్కువ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు హడావిడి ఎక్కువైపోయింది బాగా. ఏంటి పర్టికులర్గా సిటీ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్లు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు వరకు పర్మిషన్ ఇచ్చారు. ఆధార్ కార్డు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరగొచ్చు అంటున్నారు. మరి ఒకవేళ 65 ఇప్పటికే 40% ఆక్యుపెన్సీ అంటే రేపు 65 అవుతుంది. మరి పెరిగిన భారాలు మామూలుగా రద్దీ సమయంలో ఎలాగో ఛార్జీలు పెంచుతారు కాబట్టి అవి మగవారి మీద వేస్తారా? అదే మరి ప్రజల మీద పడుద్ది భారం. అది అంటే పర్టికులర్గా ప్రజలు అంటే ఒక పక్క నిత్యావసర సరుకుల ధరలో కానివ్వండి, ఇట్లా మగవారి మీద పెంచిన రేట్లు వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పటికే వలస వెళ్ళిపోతున్నారు జనం. ఏంటి ఉన్న వాళ్ళని కూడా ఇల్లు ఖాళీ చేసుకుంటారా బాబు, ఆ స్థలాలు మేము ఆక్యుపై చేసుకుంటాం అనే రకం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ నుంచి నూజివీడు ఎక్స్ప్రెస్ ఎక్కాం, మగవారు టికెట్ తీసుకున్నారు, ఆడవాళ్ళు ఆక్యుపెన్సీ ఉంది. చూసుకున్నట్లయితే పండగ రద్దీల్లో కూడా ఇది అమలు అంటున్నారు. మరి రేపు రేట్లు పెంచుతారు, ఒక 20 రూపాయలు టికెట్ ఛార్జీ పెంచారు అనుకుందాం సార్. మగవాడు టికెట్ తీసుకుని బస్సులో నుంచుంటాడా, వీళ్ళు కూర్చుంటారా? అప్పుడు ఈ ఆడవాళ్ళ టికెట్ కూడా మగవాడి మీద వేసినట్టే కదా. అది అంటే భారం ఆల్రెడీ పడుతుంది, దీంతో పాటు అదనపు పండగ భారం ఎలా ఉంటుంది? ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోయి అతాకుతలం అయిపోతున్నారు జనం. దీని గురించి ఏమీ లేదు. అది ఆ రేషన్ షాప్కి వెళ్తే ఆ ఒక బియ్యం తప్ప ఇంకేమీ లేవు. లైన్గా వరుస సెలవులు వస్తే అసలుకే మగవాళ్ళు నుంచునే ప్రయాణం చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు టికెట్ తీసుకుని ఎక్స్ప్రెస్లో ఆయన ఎలా నుంచుంటారు? నుంచోలేరు. అంటే టికెట్ లేకుండా ఆడవాళ్ళని కూర్చోబెడతారు. ఇప్పుడు అదే కదా సార్ జరుగుతుంది. ఎలా ఉంటుంది సార్, ఇది ఎలా ఉంటుంది? భారాలు అత్యంత అధికం అవుతాయి. అధికం అవుతాయి. జనాల్లో అల్లకల్లోలం వచ్చింది, గొడవలు అవుతాయి. దీనికి మొత్తం భారం అంతా వాళ్ళ మీదే పడుతుంది. కానీ జనం ఎక్కువైపోయి నలిగిపోతూ ఉంటారు మనుషులు, అప్పుడు బస్సులు తగ్గిపోతాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించవచ్చు. ఎక్స్ప్రెస్ వరకు పర్మిషన్ ఇచ్చారు. ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. మనం వెళ్ళే ప్రయాణం బట్టి కాతే బస్సులు కితకితలాడతాయి, జనం సీట్లు దొరకవు. మళ్ళీ ఇదివరకేమో డబ్బులు ఇచ్చి ఎక్కిరియేమో ఫ్రీగా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి వెళ్ళాల్సిందే. ఆధార్ కార్డు పట్టి 8,000 పైచిలుకల బస్సులు కూడా తీసుకొస్తున్నారు. మరి ఈ విధానంలో చూసుకుంటే ఎలా ఉంటుంది? అంటే ఈ యొక్క రద్దీని నియమంగా వచ్చేదంతా పండగ సీజన్ కాబట్టి మహిళలు మొన్న గొడవలోనే ఫ్రీ బస్సులు వస్తున్నాయని 48 తీసేశారు చాలా వరకు. మరి ఇప్పుడు మళ్ళీ కొత్త ఎలాగ వస్తాయి? ఆ బస్సులే సరిపెడతారు. కానీ సుమారు రోజు పనుల మీద వెళ్తే ఎంత అవుతాయి ఛార్జీలు అప్ అండ్ డౌన్ కలుపు? అప్ అండ్ డౌన్ అయితే రోజుకి 50 రూపాయలు అవుతాయి. రాను పాతిక పోను పాతిక.
ఏడకెళ్ళినా కానీ అయితే ఈ అమౌంట్లు సేవ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వరకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఒక ఆధార్ కార్డుతో వెళ్ళి రావచ్చు కాబట్టి ఏదన్నా దేవాలయాల సందర్శనకి వెళ్ళినా కానీ టూర్లకు వెళ్ళినా కానీ సరిపోతుంది అంటారు. ఇబ్బంది ఉండదు. వాటికైతే అసలు ఇంకా బాగా సౌకర్యం బాగుంటుంది. ఎక్స్ప్రెస్లకి అయితే మాత్రం చిన్న చిన్న సిటీ బస్సులకి అయితే నలిగిపోతారు. ఓకే, మరి చూసుకున్నట్లయితే ఈ విధానంలో మహిళలు ఎంతో కొంత ఆదాయం సేవ్ చేసుకోవచ్చు, అంటే కొంచెం పొదుపు చేసుకోవచ్చు, వేరే వాటి కన్నా సరుకుల కన్నా ఉపయోగపడతాయి అనేది చంద్రబాబు నాయుడు. ఇంట్లో సరుకులు ఉపయోగపడతాయి. ఏముంది రోజుకి విడిగా ఈ కూడా సిటీ బస్సులు కూడా పెడితే బాగుండు. ఎక్స్ప్రెస్ అంటున్నారు కదా మేడం. ఇచ్చిన మొత్తం లిస్టు ప్రకారం చూసుకుంటే సిటీ బస్సులు, సిటీలో మెట్రో ఎక్స్ప్రెస్లు, తర్వాత చూసుకుంటే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు వాటికి కూడా ఫ్రీయేనా? ఎక్స్ప్రెస్ వరకే అంటున్నారు కదా. తర్వాత సూపర్ లగ్జరీలు దానికంటే అబోవ్ లేదు, కానీ ఈ లోపల అన్ని ఫ్రీ. లోకలే మొత్తం బాగానే ఉంటుంది. మహిళలు కానివ్వండి, విద్యార్థులు ఉంటారు కదా, విద్యార్థులు ఎక్కడికైతే ఇప్పుడు రేపు చదువులకు వెళ్తూ ఉంటారు కాలేజీలకి, వాళ్ళకి బస్ పాసులు కూడా తీసేస్తామంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3ంటికి అట్టహాసంగా స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. మా పిల్లలకు కూడా పాసులు లేకుండా అయితే ఇంకా బాగుంటాయి. డబ్బులు చాలా మిగులుతాయి. ఆటో కార్మికులు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళకి ఇబ్బంది అంటే మేము ఈ లేబర్గా వెళ్ళే పనులకు మాత్రం వాళ్ళకైతే బాగానే ఉంటుంది. సిటీగా తిరగాలంటే వాళ్ళకి వేతన పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ఫైనాన్స్లని, పోలీస్ కేసులని, ఈ రోడ్లు సరిగ్గా బాగోలేక రిపేర్లని చేస్తున్నారు. అసలు అవి రిపేర్ చేసిన కానీ వీళ్ళకి కేసులు ఎక్కువ వేస్తున్నారు ఆటో వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారో ఏమో అర్థం కావట్లేదు. అందులో బయట ఆటోలు ఎక్కువ వస్తున్నాయి సిటీలోకి. వీళ్ళ పాపం బ్యాచ్ నెంబర్లు తీసుకుని ఇక్కడ డబ్బులు కట్టుకుని కూడా ఖాళీగా వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ వీళ్ళ జీవితం ఎలా సాగుతుంది అంటారు? ఇప్పుడు వీళ్ళు మాత్రం ఏదో కూలీనాలు ఎత్తుక్కోవటమే కానీ కూర్చొని చేసుకొని తోలుకునే అంత సీన్ లేదు. ఇప్పుడు ఈ బండ్లు వస్తాయి, కొంచెం ఇబ్బంది. వాళ్ళకి జరుగుబాటు తగ్గిద్ది. ఆటో డ్రైవర్లు అందరూ ఇబ్బంది పడతారు. ఎలక్షన్స్ నిమిత్తం కూడా 14 నెలల పరిపాలన అయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎలా అనిపిస్తుంది? సంక్షేమ పథకంలో భాగంగా ఎన్నికల ముందు చెప్పినట్టుగానే మహిళలకి ఈ ఉచిత బస్సు ప్రయాణం పేరు స్త్రీశక్తి అని పెట్టారు. మరి ఈ స్త్రీశక్తికి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితమే అంటున్నారు. ఎలా ఉంటుంది? ఇది కొంచెం ఉపయోగపడుతుందా? అంటే ఉపయోగపడుతుందంటే కొంతమందికి మగవాళ్ళకి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. వాళ్ళు ఏమన్నా ఏంటి ఆడవాళ్ళకైనా మాకు ఉండదా అన్న ఫీలింగ్ ఒకటి వచ్చేస్తుంది. ఆడవాళ్ళు ఏంటంటే అబ్బా మాకు మంచి ఇచ్చాడు, మేమే ఊరైనా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశం మాకు కలుగుద్ది. పండగ రద్దీ సమయంలో కూడా ఈ పథకం అమలు అవుతుంది అంటున్నారు. ఎక్స్ప్రెస్ల వరకు పర్మిషన్ ఇచ్చారు, రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగొచ్చు అంటున్నారు. మొదట జిల్లాలు అనుకున్నప్పుడు మళ్ళీ వ్యతిరేకత వస్తుందని రాష్ట్రాల్లో మధ్య ఏదైతే మన రాష్ట్రం మొత్తం పెట్టడం జరిగింది. ఇది మంచి విధానం. ఏంటంటే పనుల మీద వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పాసుల మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు, పిల్లల చదువులకి కాలేజీలకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇక పాసులు ఉండవు, ఈ ఆధార్ కార్డు చూపించి వెళ్ళొచ్చు అంటున్నారు. అంటే ఇంకా మేము ఇంకా బయలుదేరలేదు, మామూలుగా ఇక్కడికి వెళ్తున్నాము. మరి మధ్యాహ్నం నుంచి రేపు నుంచి ఎలాగుంటుందో మాకు తెలియదు కదండి. మళ్ళీ ఏదన్నా దూర ప్రయాణం చేయాలంటే అప్పుడు పరిస్థితి ఎలాగుంటుందో అప్పుడు వెళితే కానీ మాకు అనుభవం. పక్కన తెలంగాణలో అమలు చేశారు, ఇటు పక్క కర్ణాటకలో కూడా అమలు చేశారు. కొంచెం రసాభాసగా సాగింది. మరి మగవాళ్ళు టికెట్ కొనుక్కుంటే వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా అడుగుతున్నారు. మరి వాళ్ళేనండి, మగవాళ్ళు ఊరుకోరు కదా కొంతమంది. ఏంటి ఆడవాళ్ళకైనా మాకుండదా, ఆడవాళ్ళకి ఏమన్నా ఇదా, మాకు టికెట్లు లేపో డబ్బులు ఇవ్వటం ఏంది అన్న ఫీలింగ్ వాళ్ళకి కూడా కలుగుద్ది. అంటే అందరూ ఉండరు, కొంతమంది ఉంటారు. డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకి, గంపల మీద అమ్ముకునే వాళ్ళకి, వీళ్ళకి ఎంతో కొంత అమౌంట్లు సేవ్ అవుతాయి, దానివల్ల కొద్దిగా పొదుపు జరుగుతుంది అనేది ఆయన అంటున్నారు. ఈ పథకం అమలు అయితే కొంత పాజిటివ్ ఉంది, కొంత నెగిటివ్ ఉంది. మాలాంటి పేదవాళ్ళకి, పనులకు వెళ్ళే వాళ్ళకి అయ్యో బస్సు వస్తే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఆడవాళ్ళం ఈ డబ్బులు లేకపోయినా పర్వాలేదు అన్న ఫీలింగ్ మాకు ఉంటుందండి. అది అంతవరకే మాకు తెలుసు. మరి అంతవరకు కొంచెం ఉపయోగపడుతుంది అంటే పర్వాలేదండి. ఆడవాళ్ళకంటే కూలి పని చేసుకునే వాళ్ళం మేము. వెళ్ళాలి సెంటర్కి వెళ్ళాలంటే 20 రూపాయలు ఇవ్వాలి. అదే గబగబా అమ్మ బస్సు వచ్చింది వెళ్ళిపోవచ్చు, 48 వచ్చింది అని మేము వెళ్ళిపోతాం. ఎంత అవుతుంది మేడం? సుమారు ఎంత అవుతూ ఉంటాయి రోజు పనులకి? రాజుకి బీసింగ్ రోడ్ అయితే రాను బోను 40 రూపాయలు అవుతుందండి. కనీసం ఏ టిఫినో టీయో తాగాలంటే 50 రూపాయలు. వాళ్ళు ఇచ్చే 200 అలాగలో 50 రూపాయలు అక్కడే అయిపోతాయి. సేవ్ చేసుకోవచ్చు రేపటి నుంచి. సేవ్ అవుతాయి అంతే. పను థ్యాంక్స్. అభిప్రాయం బాగానే ఉంది మేడం. చూసుకుంటే ఎక్స్ప్రెస్ వరకు ఇచ్చారు కాబట్టి మగవాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎందుకంటే వాళ్ళు టికెట్ కొనుక్కోవాల్సిందే తప్పదు ఎక్కడికి వెళ్ళినా. మగవాళ్ళకి ఇబ్బంది అంటే వాళ్ళు టికెట్లు కొనుక్కోవాలి. అయితే అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు చేశారు కదా, అక్కడ బాగానే పాజిటివ్ రివ్యూ వచ్చింది కాబట్టి మనకు కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అయితే
ఆడవాళ్ళకి ఉచిత బస్సు అంటున్నారు. మన రాష్ట్రం వరకు ఆడవాళ్ళు చాలా సేవ్ చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం మనకి చాలా బాగానే ఉపయోగపడింది. మనకి గ్యాస్ సిలిండర్లు కానీ అమ్మఒడి అంటున్నారు చూడండి, తల్లికి వందనం కానీ, ఇది మన ఉచిత బస్సు కానీ అన్నీ బాగానే ఉపయోగపడుతున్నాయి. వచ్చేసారి కూడా మనం కూటమికే ఓటు వేయచ్చు. మరి చెప్పినట్టుగా ఎలక్షన్స్లో చెప్పినట్టుగా గత సంవత్సరం అమలు చేయాలి, కొంచెం మార్గదర్శకాలు అవన్నీ బేరీ చేసుకుని ఇవాళ వదులుతున్నారు. 3 కాడి నుంచి కూడా ఇవి స్టార్ట్ అవుతున్నాయి మేడం. ఒక పక్క సుమారు ఎన్ని ప్రయాణాలు చేస్తూ ఉంటారు సంవత్సరానికి? ఒకవేళ రోజు పనులు ఉంటే కనుక, లేకపోతే రోజు వర్కింగ్ ఉమెన్స్ ఉంటే కనుక ఒక 3000 వరకు కూడా సేవ్ అవుతాయి అంటారు నెలవారీ 3000 4000 వరకు సేవ్ అవుతాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉద్యోగాలకు వెళ్ళటం అని అదని ఇదని ఆటోలకి చాలా ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటున్నాము. అయితే ఇలా ఉచిత బస్సు వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అనవసరంగా మనం దాన్ని చేయకూడదు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు బాగానే ఉంటుంది. ఒక ఆధార్ కార్డు మీద వెళ్ళొచ్చండి. పథకం బాగుందండి, చాలా బాగుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.